పెట్టుకోవాలి. హల్లెలూయా. యెహోవాని కాపరిగా పెట్టుకోవాలి. నిన్ను సృష్టించిన వారు నీ సృష్టికర్త కాపరిగా పెట్టుకోవాలి. నీ శిల్పి అయినా సరే మానవాళ్ళని నా తయారు చేస్తున్నాడు తల్లిగా బొమ్మలో భూమి నిర్మించి తయారు చేసి బొమ్మ పంపిస్తున్నాడు ఆయన. యెహోవా నిజంగా గొప్ప బలం ఇచ్చివాడు ఆయనే, మన గొప్ప బలం ఇచ్చివాడు ఆయనే. అయినప్పుడు యెహోవాని వాళ్ళు ఆరాధించే వాళ్ళు మనకు పొత్తు లేదు, మనకు అవసరం వాళ్ళకి మనకు లేదు. కాబట్టి చూడండి ఎంత బాగా చెప్తే మనకి ఏ లాభం పొందుకుంటామని చెప్తాను ఆయన. ఇలా ఏమీలో కలగదు, ఏమీ కలగదు మనకి, నాకు ఏమీ కలగదు అంటున్నాడు. ఇది ఏ సమస్యలు ఇబ్బందులు ఇరుకులు రావని అర్థం అన్నమాట. అంత మాత్రం మనము ఇప్పుడు రావాలనుకునే కాదు, వస్తాయి. వచ్చినప్పుడు నిలబడినప్పుడు గొప్పవాడని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. వచ్చినప్పుడు నిలబడినప్పుడు గొప్పవాడే. చూడండి ఇంకొక ఏమంటున్నామంటే పచ్చికల చోట్ల ఆయన నన్ను కళ్ళు చేస్తున్నాడు. చూడండి మంచి మంచి లజ్జలు లేక దేవుడు అనుకుంటున్నాడు మనకి. మనం ప్రజలు పాపాలు వదిలి ప్రభు వదిలి రాలేదు కాబట్టి వాళ్ళ బతుకు అంతే ఉంటారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి కలిగారు, సమృద్ధి కలిగారు, ఆశీర్దించబడి దీవించబడలేరు. దావీదు ఎలాంటి స్థితులను దేవుని ఘనపరిచి మహిమపరిచి స్తుతించి దేవుని గురించి పాటలు పాడి దేవుని అదే అక్కడ పోయినా కూడా దేవుని ఆరాధిస్తున్నాడు ఆయన. కొండలకి ఆరాధించాడు, గుడ్డలకి ఆరాధించాడు, లోయలు ఆరాధించాడు. ఎక్కడ పోయినా ఆరాధన మానలేదు ఆయన. ప్రార్థన జీవితం మాత్రం పాటలు మానలేదు. దేవుని స్తుతించి ఘనపరిచి మహిమపరచడం మానలేదు. మన వాళ్ళు కొన్ని సమస్యలు వస్తున్నాయి, దేవుని సన్నిధికి రారు ఆదివారం. వాళ్ళు ఏదో చిన్న దానికి జరానికో వాంతులకో లేదా ఇంకో దానికో చిన్న దానికి దేవుని సంఘాన్ని రామ్మా. నేను స్వస్థపరచబడి ఆయన, గాయపరచబడి ఆయనే. మళ్ళీ ఆయన చెందిపోతే నీకు ఐశ్వర్యం కలదు, స్వస్థత కలదు, విడుదల కలదు, పాప క్షేమం కలదు, విమోచన కలదు. నీకు ఈ సమృద్ధి ఎంత నీకు వస్తుంది. ఈ ఆశీర్వాదం దావీదుకు ఆశీర్వాదం కావాలంటే దేవుని సంఘానికి రావాలి. నువ్వు యెహోవాని కాపరిగా పెట్టుకోవాలి. నేను ఎవరినో కాపరి పెట్టుకున్నాను, వాళ్ళ మాట ఇంటా, వీళ్ళ మాట ఇంటా, దేవుని సేవకులు మాట్లాడినాను, పాస్టర్ మాట్లాడినానంటే మన బతుకు మన జీవితము తగ్గుతుంటుంది కానీ ఎక్కదు. ఇప్పుడు మన అంటే మన సార్ మన టీచర్ మనం ఏమంటారు, రేపు నేను చెప్పినట్టు తింటే నువ్వు పాస్ అవుతావు అంటారు. నిజమే కదా? అమ్మ నేను చెప్పినట్టు పాస్ అవుతావురా అంటారు. ఇంకోటి వాడు ఏమైపోతాడు, ఫెయిల్ అవుతాడని అర్థం. ఆయన చెప్తున్నాడు, సార్ తెలుసు ఆయన బోధించే బోధకుడికి. అలాగే దేవుడి సేవకులు కూడా దేవుని దాసుకు తెలుసు తన పిల్లలు, తన సంఘానికి వచ్చే పిల్లలు ఎలాగ ఉండాలి, ఎలా మాదిరిగా జీవించాలా, ఎలాగ నిరీక్షణ కలిగి నిపుణంగా జీవించాలని మన దేవుడికి ఎలా తెలుసుకుని సృష్టి యెహోవాకి ఎలా తెలుసో దేవుడి సేవకులకు, దేవుని దాసులకు కూడా అమ్మగారు అయ్యి కూడా తెలుసు. కాబట్టి మనము మాట వినే వాళ్ళ జీవిస్తాం. దేవుడి మాట విన్నాడు, ఆయన కాపరికి పెట్టుకుని దేవుడు ఎవరి మాట విన్నాడు. ఆయన ఈ సృష్టిని తిరిగి రాబో, నీ ఎవరన్నా కాపరికి ఉంటే నిజమైన కాపరి ఎవరు ఉంటే చూస్తూ ఉన్నాడు. ఎవరు లేదు దాని నిజమైన కాపరి, నిజమైన కాపరి యెహోవా కాపరిని గుర్తించాడు. ఆమేన్. చూడండి పచ్చికల చోట్లంటే నన్ను అంటే ఆశీర్వాదం చెప్తున్నారు. ఆశీర్వాదం అంటే మనం దీవించబడాలంటే దేవుని కాపరిగా పెట్టుకోవాలా, మనము ఆయన మన ఆశ్రయ దొంగ పెట్టుకోవాలా, మన నమ్మకమైన దేవుడుగా అని మనం పెట్టుకున్నప్పుడు శాంతికరమైన జనం యొద్ద నన్ను నడిపించుతున్నాడు. ఎక్కడ నడిపిస్తారంట దేవుడు? శాంతికరమైన జనం వద్ద నడిపిస్తాడు. కానీ ఎక్కడ లోకానుసారం నడిపి మనం అనుకుంటాం ఎక్కడ ఏదో పాపం చేసి దేవుడిని అక్కడ నడిపించిన తప్పు. నీవు చేసిన పాపం, మన తప్పు. దేవుడు అక్కడ నడిపించాడు. చెడు స్థలానికి పోమని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెడు ఆలోచన కలిగి ఉండు, చెడ్డవాళ్ళతో సావాసం చేయి, అన్నులు సావచ్చు, అన్నులు క్లియర్ చేయి దేవుడు చెప్పాడండి. మనం చేసి దేవుని రుద్దుతాము, తప్పు, పాపం. మనం తిరుగుతాం, అనవసరంగా ఎవరితో తిరుగుతాము, దేవుని సంఘం వచ్చి మన పాపాన్ని పాపం పెట్టుకుంటాం. అంతేగాని అది దేవుని ఇష్టం కాదు. ఆయన ఎక్కడ నడిపించుకుంటున్నాడు? ఆయన మంచి స్థలంలోనే నడిపించుకుంటున్నాడు, మంచి చోట్లను అనుకుంటున్నాడు, పచ్చిగల చోట్లు అంటున్నాడు ఆయన. ఏమండి ఇప్పుడు మనం ఇవి ఎద్దులు మేత మేస్తాయి, ఎక్కడ మేస్తాయి? ఇవి ఎండిపోయిన సరే మేస్తాయా? ఎండిపోయిన సరే ఆయన వేయవు, తెలుగు నీళ్ళు ఎక్కడ మేస్తాయి? పచ్చిగల చోట్ల ఆడైతే మంచి మంచి ఆహారం ఉంటుంది, మంచి చెట్లు ఉంటాయో అక్కడ పోయి మేస్తాయి. అలాగే మనకు కూడా ఐశ్వర్యాన్ని దేవుడు, ధనదిని దేవుడు మనకు దాచిపించాడు బైబిల్ ఉంది. మరి అందరూ పొందుకోవాలంటే ఎలా ఉండాలంటే యెహోవా మాట వినాల. నీ ఆత్మీయత అంటే రియల్ ఫాదర్ మాట, ఆయన మాట విన్నప్పుడు ఇవన్నీ నువ్వు పొందుకుంటావు. దావీదు పొందుకున్నాడు. నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలంటున్నాడు దావీదు? నువ్వు మాదిరిగా సంఘాన్ని జీవించు, నువ్వు ఇలాగున దేవుని కాపులుగా పెట్టుకొని మనం అనుదినము దేవుని ధ్యానించి బిడ్డల వలె, పకడించి బిడ్డల వలె, దేవుని పూలు నడుచుకుని బిడ్డలు మనం జీవించినప్పుడు మన బ్రతుకులు, మన జీవితం మారుతాయి. మన పెద్దలకి పెద్ద సంఘస్థులకు లోబడినప్పుడు మనము స్థితిగతులన్నీ మారిపోతాయి. సో శాంతికరమైన జనం యొద్ద నన్ను నడిపించినట్టు జనం లేకుండా ఏంటి? శాంతికరమైన జనం. ఇప్పుడు సముద్రం శాంతికరమైన జలం మనం అనుకుంటున్నామా? కాదు, ముంచేస్తుంది, వస్తుంది సముద్రం. హల్లెలూయా. కానీ మనకు ఎంజాయ్ చేసినప్పుడు ఈ బీచ్లో ఎంజాయ్ చేసిన బాగుంటాయి, దాని చుట్టుపక్కల ఆవరణం అంతా, చెట్లు అన్నీ బాగుంటాయి ఎంజాయ్కి. కానీ దేవుడు ఒకసారి అట్లా విన్నాడు కోపంతో, సముద్రం వచ్చి మొత్తం కొట్టుకొని పోతాడు. మన నజుడు కేరళలో వర్షం పోయిందా లేదు మొత్తం. కాబట్టి దేవుడు మనం బాగానే కొట్టుకున్నాడు, మనం శాంతికరణతో శాంతితో సమాధానం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ దేవుడి క్రియలు మనం చేయకపోతే దేవుడు కోపం వస్తుంది. నువ్వు మనం అంటాం కదా, నీ కొడుకు నీ బిడ్డ ఉంటారు, మనం నువ్వు శారీరకంగా మనకింత కోపం ఉన్నప్పుడు పిల్లలకి కొడతాం, తిడతాము, బెత్తమాడతామే.
మన మన ఆత్మీకరణ తండ్రి మనకు గొప్పలు ఇచ్చి మన తల్లికి మన దేవుడు యెహోవా జ్ఞానికి మనకి ఎంత అధికారం ఉంటుంది కదండి, ఎంత తక్కువ ఉంటుంది కదా. మన కొందరు అంటే ఏమంటారు, నా బిడ్డని సంపూర్ణ అంటారు. ఏమో అంత అట్లా కొడుతుంది నీ బిడ్డ అంటే పుట్టాల్సిన నాకు అన్నాను నీ సంపూర్ణ అంటారు. సంపూర్ణకు నీకు లేదండి, సృష్టించిన వాడు సంపాలి నేను. హల్లెలూయా. ఆయన అవసరం వచ్చిన వాళ్ళకి తీసుకెళ్తారు. అంతవరకు మనం సంపుకునే ఊరిని సంపుకుని ప్యానే ఊరు వేసుకుంటా అలా చేసుకుంటే తప్పు కానీ తప్పు. దేవుడు ఎక్కడ నడిపిస్తా నేను శాంతికరమైన జన్మ మీద నడిపించాలనుకుంటున్నాను. ఆయన సమృద్ధి గల జీవితంలో సమృద్ధి గల మంచి మంచి పొలాల్లో నడిపించాలనుకుంటున్నాను. మంచి సమృద్ధిలో అనుకుంటున్నాను, పొలాల్లో కావచ్చు, మంచి నీళ్ళలో కావచ్చు, సమృద్ధిలో అనుకుంటున్నాడు. మనం నువ్వు ఎక్కడ నడుచుకుంటున్నావు అంటే లోక సైతానికి నడుచుకుంటున్నావు కాబట్టి అది నీకు దొరకట్లేదు మనకి. అది ఆ లాభం మనకి, ఆ లాభము మనం పొందుకోవట్లేదు. ఎందుకు? దేవుడు మాట మనము జ్ఞాపకం తీసుకోవట్లేదు, దేవుడు మాట మనము తిరస్కరిస్తున్నాం. ఈ ఆశీర్వాదం మనకు రావాలి, ఇదంతా ఆశీర్వాదం ఇదంతా. హల్లెలూయా. అసలు యెహోవా నాకు లేమి కలుగుతుంటాడు, నాకు ఏం తక్కువ అంటున్నాడు ఆయన. నాకు లేమి రాదండి, నేను బిధువని కాదు, నేను పుష్టివని కాదు, నేను ముష్టివని కాదు, నేను నాకేం తక్కువ కాదు. నా తండ్రి యెహోవా సర్వాధికారి, సర్వలోకాల తండ్రి, సర్వలోక ప్రజలకు దేవుడు, సర్వ సృష్టికర్త, నాకు అండగా భరోసాగా తండ్రిగా తల్లిగా లాలించి పాలిస్తుంటే పరిపాలిస్తే నాకేం తక్కువ అవుతుంది, ఏం తక్కువ నాకే అంటున్నాడు. ఇంకా అభివృద్ధి చెందుతా కానీ తక్కువేమీ కాదు. కాబట్టి అని అంటున్నాడు, పిలిపిల్లి నా మీదకి వచ్చి ఎవరి నా మీదకి వచ్చిన యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. ఎవరు మనం పెట్టుకోవాలమ్మా? యెహోవాను కాపరిగా పెట్టుకోవాలా. దుష్టులు దుర్మార్గులు కాదు, సైతాన్ అపవాది క్రియ చేసే పిల్లల్ని కాదు, యెహోవా పిల్లలైనా నిజ దేవుడు దేవుని సేవకుని పెట్టుకోవాలా, యెహోవాను పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. కాబట్టి గమనించండి, అర్థం చేసుకోండి. నాకు ఈ సమయం అయిపోయింది, ముగించేస్తాను. శాంతికరమైన జన్మ యొద్ద నన్ను నడిపించినాడు. కానీ దేవుడు మనం కూడా శాంతికరమైన జన్మల యొద్ద మంచి మంచి ఫలాలు ఇచ్చి చెట్టుల వద్ద మనం నివసించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ ఐశ్వర్యము, ఈ సర్వసంపదలు యెహోవావే, యేసు ప్రభువే. కాబట్టి యేసయ్యని మనం నమ్ముకున్న సొంత రక్షకుడు ఆత్మరక్షకుడు నమ్ముకున్న మనము జీవితాలను నమ్మకంగా జీవితం దేవుని సంఘములకు వచ్చి ప్రతి ఆదివారం ప్రతి శనివారం నూమి కోడికలకి వచ్చి మనము ఈ ఆశ్రమం పొందాలంటే, ఈ శాంతికరమైన జన్మల యొద్ద మనం నడిపించబడాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు పైన ఉన్న ప్రకారంగా యెహోవాను కాపరి పెట్టుకోవాలి. ఏమా నేను ఎవరు మా అమ్మను కాపరి పెట్టుకుంటా, మా అక్కడిని కాపరి పెట్టుకుంటే కాదు. మీ అక్క లోకం సరికుంటారు, మీ అమ్మలు ఒక సరికుంటారు, మీ తాతలు ఒక సరికుంటాడు, మీరంతా మీ అమ్మలు దేవుడు నమ్ముకుంటారు, మీ సెలవు. ఎందుకంటే బైబిల్ దేవుడు చెప్పినాడు, తల్లికి పిల్లకి తల్లికి ఎదగాలని లేస్తారని యెహోవా యేసుప్రభు చెప్పాడు. ఎందుకు లేస్తారంటే దానికి అర్థం ఉంది. ఆయన కోపంతో చెప్పలే, ప్రేమతో చెప్పినాడు. యేసు ఏం చెప్పినాడంటే, నన్ను కొందరు నమ్ముకుంటారు కదా, కొందరు నమ్ముకున్నప్పుడు మిగతా వాళ్ళు సరిపోదు కదా, సరిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, వేరే అయిపోతారో లేదు, మీకు వెళ్ళేస్తారు లేదు. బయట నేను ఒక బాబు నాకు దేవుడు నమ్ముకున్నాడు, వాళ్ళు ఏం చేశారండి, అతన్ని నువ్వు ఏదో మతం వస్తుంది నమ్ముకున్నావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, బొద్దు అని చెప్పేసి తోలేసి అది వేరు చేయడం అంతే. అది తప్ప దేవుడు పిల్లల్ని వేరు చేయాలని కాదు. అందులో కలిసి మెలిసి ఉండాలి. దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని యొక్క సంకల్పం. అందులో కలిసి మెలిసి ఉండాలి. ఈ బంధాలు అనుబంధాలు పెట్టి దేవుడే, మనకి రథ సంబంధం పెట్టి దేవుడే. అని ఎందుకు మేము విడి తీస్తాడంటే విడి తీయడు. ఎప్పుడైతే మనం సృష్టికర్త ప్రభువుని నమ్ముకున్నావో, నీ అన్నకు నచ్చదు, నీ చెల్లికి నచ్చదు కాబట్టి వాళ్ళు కొనాలు దూరం పెడతారు. కానీ వాళ్ళు నువ్వు భక్తిని బట్టి, నీ నిజాయితీని బట్టి ఎవరు కాపరి పెట్టుకుంటే వాళ్ళని కూడా దేవుడు దీవించాల్సింది, దేవుడి సంఘమునకు నడిపిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. కాబట్టి అయ్యగారు మంచి దేవుడి సేవకుడు, మంచి అమ్మగారు, మంచి అయ్యగారు, ప్రార్థన పరులు దీనికి వచ్చారు. సార్ కూడా చాలా కష్టపడ్డాడు. చిన్నపిల్ల బట్టి మాకు బాగా తెలుసు. సార్ క్లోజ్ మాకి, మంచి ఆత్మీయుడు, బాగా దేవుళ్ళు ఎలా ఎదిగాడు, ఎలా వదిలాడంటే మన ఆయన చూసి మనం మాదిరిగా, మన పెద్దల మాదిరిగా మనం పెట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని సంఘంలో రండి, ఆ యొక్క అమ్మకు లోబడండి. ఇలాగే ఇట్లా దేవుని సంఘం పరిచయాలు బాగా మంచి పరిచయం చేస్తాను. సంతోషమైంది నాకు పరిచయం చేస్తాంటే. ఎంతమంది ముసలాన్ని పరిచయం 65 ముసలా పరిచయం చేస్తున్నాడు. ఎంత గొప్ప దళిత, ఎంత గొప్ప దేవుడి ఇచ్చిన ఆజ్ఞ తెలుసు. అది దేవుని సంఘంలో పనిచేయడం అంటే గొప్పదండి. అది చాలా జీవన దేవుని సేవ చేయడానికి చాలా సామాన్య, అందరికి దొరుకుతుంది. దొరికినోళ్ళు ధన్యులు. హల్లెలూయా. దొరికినోళ్ళు పరిచయం, దొరికినోళ్ళు దేవుని సంఘం ధన్యులు. కాబట్టి మనం అనుదినము దేవుని కాపీ పెట్టుకుందాము, ప్రార్థన జీవితం కలిగి ఉందాము. మనం దేవుడితో సహవాసం చేయకుండా దేవుని పిల్లలతో దేవుని కుమారుడు సహవాసం చేసి దేవుని మాట్లాడుతూ దేవుని సేవకుల మాటలతో మనం ముందుకు కొనసాగిపోతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించి మీ ఇంట్లో భద్రపరిచి రుణరాకులు మీ అందరి మేఘ ఇచ్చిన గాక. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మా అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన